హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామూస్. ఈరోజు మనము వామాకుతో బజ్జీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ శనగపిండి తీసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి, ఉండలు లేకుండా ఇట్లాగా చూసుకొని కలుపుకోవాలి. పిండి పలచగా అయిపోయిందంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఇట్లాగా బజ్జీ పిండిని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకుందాం. వామాకుల్ని ఇట్లా వాటర్లో వేసుకొని కడిగి ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఆకుని పిండిలో ఇట్లా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. వామాకు బజ్జీలు 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రెడీ అయిపోయినట్లే. వామాకు రుచికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వర్షాకాలంలో దగ్గులు, జలుబులు వాటి కోసం ఈ వామాకు వేసి కాచిన వాటర్ని చల్లార్చుకొని తాగుతూ ఉన్నట్లయితే జలుబు, దగ్గు త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.